నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది థియేటర్స్ లోకి వచ్చేసింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉత్తరాంధ్ర పల్లె కథతో బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించారు. మరి చరణ్ కు ఈ సినిమా హిట్ ఇచ్చిందా? బుచ్చిబాబు సెకండ్ సినిమా పరీక్ష పాస్ అయ్యారా? చూద్దాం. పెద్ది కథ విజయనగరం దగ్గరలోని గుర్తింపు లేని ఒక పల్లె చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరికి రోడ్డు లేదు, రైలు వెళ్తుంది కానీ ఆగదు. అలాంటి ఊరిలో పెరిగిన పెద్ది పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడు. క్రికెట్ పై పిచ్చి ఉన్న పెద్ది తర్వాత కుస్తీ, రన్నింగ్ వైపు ఎందుకు వెళ్ళాడు? తన ఊరికి గుర్తింపు తెచ్చేందుకు ఏం చేశాడు? ఇదే సినిమా ప్రధాన కథ. సినిమా మొదట్లో ఊరి నేపథ్యం, పెద్ది క్యారెక్టర్ ను చూపించడానికి కొంత టైం తీసుకున్న చరణ్ ఎంట్రీ తర్వాత మాస్ సీన్లు, పాటలు, ఫైట్లు ఫ్యాన్స్ కి ట్రీట్ లా ఉంటాయి. ఇంటర్వెల్ తర్వాత కథ స్పీడ్ అందుకుంటుంది. మరి ముఖ్యంగా కుస్తీ సన్నివేశాలు, క్లైమాక్స్ చివరి 20 నిమిషాలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. రామ్ చరణ్ మాత్రం సినిమా మొత్తం తన భుజాలపై మోసేశాడు. క్రికెట్, కుస్తీ సీన్లలో ఆయన ఎఫర్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. జాన్వీ కపూర్ పాత్ర బాగుంటుంది. జగపతి బాబు, శివరాజ్ కుమార్ పాత్రలు హైలైట్ గా నిలిచాయి. రత్నవేలు కెమెరా వర్క్, పల్లె వాతావరణం బాగా చూపించారు. అయితే స్క్రీన్ ప్లే ఇంకాస్త క్రిప్సీగా ఉండాల్సింది. కొన్ని సీన్స్ రొమాంటిక్ గా, కొన్ని లాజిక్ కు దూరంగా అనిపిస్తుంటాయి. ఏఆర్ రెహమాన్ పాటలు బాగున్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. మొత్తంగా చెప్పాలంటే పెద్ది రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. ఫ్యాన్స్ కు విందు భోజనం లాంటిది సినిమా. ఎమోషన్, స్పోర్ట్స్ డ్రామా, చరణ్ పర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు.